హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. రాత్రి నుంచి అయితే నాకు ఫుల్ అస్సలు బాగలేదు. కొంచెం లో ఫీవర్ లాగా, బాడీ పెయిన్స్ అండ్ కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా అయితే ఉంది. సో అందుకే మార్నింగ్ అసలు లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడే ఇంకా ఈవినింగ్ 4 అయితే అయింది. కొంచెం టీ పెట్టుకుని తాగుదామని అయితే లేచాను. కొంచెం రిలీఫ్ వస్తుంది, ఇంకా ఎంతసేపు పడుకున్నా ఇలానే ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే లేచనమాట. ఎక్కడవన్నీ అక్కడే ఉన్నాయి అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం కొంతసేపు నిజం చెప్పాలంటే ఏదన్నా ఈ శివరాత్రికి ఉపవాసం జాగారం ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఇంత సిక్ అయి ఉండరు. బాగా చేసిన వాళ్ళు కూడా మధ్యాహ్నం అయితే ఒక 10-15 మినిట్స్ అయితే నేను బయట కూర్చున్నాను. ఆంటీ వాళ్ళు కూర్చుని ఉంటే సరే వాళ్ళ దగ్గర కూర్చుందాము, మరీ ఒక్కదాని అలా కూర్చుని ఉంటే కొంచెం లోన్లీగా ఉంది అనే టైప్తో అయితే. సో వాళ్ళైతే మాట్లాడుకునే మాటలు వింటే నాకైతే బాగా నవ్వొచ్చిందనమాట నిజంగా. ఎలా అనుకుంటున్నారంటే, ఒక ఆంటీ చెప్పింది ఏంటంటే, ఒక ఆవిడ ఏం చెప్పారంటే, నిన్న శివరాత్రి రోజు ముందే అనమాట, అంటే స్నానంకి ముందే ఒక 4-5 ఇడ్లీ తినేశారు. నీరసం వస్తుంది తట్టుకోలేను అని తినేసి 4-5 ఇడ్లీ తినేసి ఆ తర్వాత స్నానంకి వెళ్ళారంట. సో నాకైతే నవ్వొచ్చింది. అంటే పొట్టలోకి వెళ్ళింది ఎక్కడికి పోదు కదా, పొట్టలోనే ఉంటుంది కదా తిన్నది. దేవుడి కోసం ఉపవాసం ఇవన్నీ అనేది అయితే నేను అంతగా ఇదవను. ఎందుకు అంటే దేవుడైతే మనల్ని ఉపవాసం ఉండండి అని అయితే ఏ దేవుడు చెప్పడు. అలా చెప్తారు, కాన్సన్ట్రేషన్ అనేది ఆయన మీద పెట్టమని చెప్తాడు. మనం ఉపవాసం ఉంటామా లేదా పక్కన పెట్టేసి. సో మనకి ఏమన్నా తిననప్పుడు, ఆకలి అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దాని మీదే పోతుంది. మా టైం ఎప్పుడైంది, మనం ఎప్పుడు తింటాం, ఆ టైం ఎప్పుడైంది, ఎప్పుడు తింటాం అని చెప్తూ ఉంటాం. సో ఈరోజు కాన్సెప్ట్ దానికంటే మనం చేయకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఆంటీ వాళ్ళు అట్లా ఏం చెప్పారంటే, తెలిసిన వాళ్ళు మధ్యాహ్నం అయితే పొద్దున్నే అట్లా తినేసాము, తర్వాత ఇంకా అప్పుడప్పుడు పండు లేకపోతే కొంచెం జ్యూసు అవి ఇవి తాగేసేసి అట్లా లాగేసామమ్మా, కాళ్ళని లాగేస్తున్నాయి క్యూలో నుంచుని అది ఇదంటే అయితే చెప్పుకున్నారు. సో వీళ్ళంతా ఇవన్నా చేశారు కాబట్టి వచ్చింది, నాకెందుకు వచ్చింది అసలు రాత్రి నుంచి అనుకున్నా. మా అమ్మ అంటే కనుక చెప్పేదనమాట, అన్ని వితండ భాగం చేస్తావు, శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళకుండా ఏదో గుడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి వచ్చావు, ఉపవాసం ఉండంటే నువ్వేం అక్కర్లేదు అని అన్నావు, ఇలాంటి పనులు చేస్తే ఇట్లాంటి దానికి ఏమొస్తాయి అని అయితే ఖచ్చితంగా తిట్టేది నన్ను. బట్ నా మైండ్ క్యాల్కులేషన్ వేరే ఉంటాయి. సో ఫైనల్లీ జ్వరం వచ్చిన రోజు కూర్చొని ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తుందని మీరైతే తిట్టుకోబాకండి. తప్పదు కదా, మన వర్క్స్ మనం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఎక్కువసేపు పడుకున్న చిన్న చిన్న వాటికి అనీజీగా ఉంటుంది చాలా. సో కొంచెం టీ అయితే అల్లం టీ అయితే పెట్టుకుందామని అయితే ఈ వంటింట్లోకి వచ్చి మీకైతే ఈ అదంతా చెప్తున్నాను. బయట అయితే అంకుల్ వచ్చినట్టున్నారు, ఆయన కూడా పిలుస్తున్నారు. ఆయన అంతా బయట క్లీనింగ్ సెక్షన్ అనమాట. డైలీ ఆయన డ్యూటీ ఏంటి అంటే ఈవినింగ్ 4-4:30కి వచ్చేసి బయట మొక్కల్లో చేసేయటం అన్నీ చేసేస్తూ ఉంటారు. సో ఆయన అయితే అది చేస్తూ ఉంటారు. మన అమ్మాయి అంటే ఇలా పిలిచారనమాట. ఇంకా ఆయన పిలిస్తే నేను లేచాను. ఇంకా సరే కొంచెం బయటకు వెళ్ళి కూర్చుందాంలే అని కొంచెం టీ పెట్టుకుని తాగైతే వెళ్దామని చూద్దాం. ఇంకా క్లీనింగ్ అయితే ఏది అవ్వలేదు, అట్లానే ఉంది ఎక్కడదక్కడ. ఈ గిన్నెలు కూడా ఏం కడగలేదు. తాగే కొంచెం అయితే మంచిగా పాలతోనే పెట్టుకుంటాను. షుగర్ ఎవరైనా తక్కువ వేసుకుంటారు, నేను ఒక గ్లాస్కి 2 స్పూన్లు వేసుకుంటాను అనమాట. అసలు కాంప్రమైజ్ అవును. అల్లం కూడా చితక్కొట్టేసుకుంటాను. చిన్న వాటికి చపాతీ కర్రతో చితక్కొట్టేస్తాను అనమాట. నా రోలు. టీ అయితే పెట్టేసుకున్నాం. ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే నన్ను ప్రతిదానికి పిండితో లింక్ పెడతారు. నువ్వు తినక టైంకి అందుకే అవన్నీ తెచ్చుకుంటున్నావు, మేము తింటేనే ఇలా ఉన్నాము, తినకపోతే ఇట్లా అట్లా అంటుంటారు. కానీ తిండికి లింక్ ఏం కాదండి. ఎంత తిన్నా ఏం చేసినా వచ్చాయితే అలా వస్తూనే ఉంటాయి చిన్న చిన్నవి. జస్ట్ చిన్నవి అంటే లిటిల్ బిట్స్ మనకు తెలియకుండా ఓవర్ స్ట్రైన్ అయినా, లేకపోతే ఏదైనా ఓవర్ థింక్ చేసినా, ఏదన్నా కొంచెం ఓవర్ స్ట్రెస్ అనిపించినా మనకు తెలియకుండా లో ఫీవర్లో బాడీ పెయిన్స్ వచ్చేసి అయితే వచ్చేస్తాయి.
అసలు మార్నింగ్ అయితే నైట్ కూడా అసలు పడుకోలేదనమాట. అమ్మో ఇదేంటి అసలు ఇలా ఉంది అనుకున్నాను. మార్నింగ్ అసలు లేవగలనా లేదా అనుకున్నా. బట్ మంచిగానే లేసాను, పర్లేదు. బట్ ఎక్కువ రెస్ట్లో అయితే ఉన్నాను అనమాట. రెస్ట్ తీసుకోకుండా మన వర్క్స్ మనం చేసేసుకుంటే ఒకరోజు రెస్ట్ తీసుకోవాల్సింది 2-3 రోజులు టైం పట్టిద్ది అని నా ఒపీనియన్. సో ఎప్పుడైతే కొంచెం డల్ ఉన్నా సరే కంప్లీట్ రెస్ట్ తీసేసుకుంటాను ఒకరోజు. సో ఒక వైట్ అయితే అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ చాలా వరకు. కొంచెం టీ అయితే బెటర్గా ఉంటుంది కదా, సో అందుకని టీ అయితే పెట్టుకుంటున్నాను. చాలా లిటిల్ బిట్ తాగుతానని, ఎక్కువ తాగను. ఎందుకంటే జస్ట్ ఇక అలా తగ్గింది కాబట్టి అంతవరకు అనమాట. బయటికి అయితే వస్తున్నాను. ఇంట్లో వచ్చారేమో చూద్దాం బయట ఏం చేస్తున్నారు. హడావుడిగా ఊట్ చేస్తున్నారు ఆయన. ఇంకా డైలీ ఈవినింగ్ అయితే ఆయన అదే పని అన్నమాట. ఇంకా మొత్తం ఆ చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడైతే తగలబెడతా ఉంటారు ఆయన. అది ఇక్కడైతే పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు. ఓకే, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.